నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఎస్, ఇంతకుముందు మనం అనుకున్నట్లు ఏపీ ప్రజలపై ఏదో ఒక రకంగా ఇటు కరెంటు మీటర్ల తరపు నుంచి కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు కావచ్చు, ఇలా ఏదో ఒక రకంగా బాదుతూనే ఉన్నారు. ఏపీ ప్రజలకి ఏం చేయాలో విస్తుపోయే పరిస్థితి వచ్చేసింది. ఇక మధ్యతరగతి కుటుంబీకులకైతే బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అంటూ కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ చాలా సందర్భాలలో ఆయన ఈ వ్యాన్ ఎక్కిన తర్వాత రకరకాల హామీల విషయంలో చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి మాట్లాడుతూ బాదురు అంటూ ఒక మాట ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అస్త్రంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా బాదురు కార్యక్రమం తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏమేమి రేట్లు పెరిగినాయని చెప్పి మొత్తం ఒక లిస్ట్ తీసుకొచ్చి బయటకు చెప్పే ప్రయత్నం ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నారు. తాజాగా తీసుకున్నట్లయితే ఇప్పటికే ఏపీ మళ్ళీ రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే కరెంటు ఛార్జీలు 3 తడవలుగా పెంచుతూ వచ్చారు. అదేవిధంగా స్లాబ్ల్లో మార్పులు తీసుకువచ్చారు. అదేవిధంగా చెత్త పైన పన్ను వేయటము, ఇట్లాంటి రకరకాల విషయాల్లో ప్రజలపైన అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూనే వచ్చారు. మధ్యలో ఒకసారి భూములు, స్టాంపు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతూ వచ్చారు. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా కొన్ని ఉంటాయి. మద్యం ఒకటి కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇట్లా రకరకాల విధాల్లో ప్రభుత్వ ఆదాయానికి వస్తూ ఉంటుంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి, ఐటీ శాఖ నుంచి, సేల్స్ డిపార్ట్మెంట్, ఇట్లా ఎక్సైజ్, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి గవర్నమెంట్కి డబ్బులు ట్యాక్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీ విడిపోయిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే స్థలాలు కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ బాగా తగ్గిపోయినాయి ఒకనొక సమయంలో. అదే సమయంలో ఇక్కడ తెలంగాణలో ఒకప్పుడు మనకి తెలంగాణలో అసలు రియల్ ఎస్టేట్ రంగమే ఉండదు అనుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఒక్కసారిగా భూమి రావటము, తాజాగా పెట్టుబడులందరూ తీసుకొచ్చి తెలంగాణలో పెట్టడం, ఈవెన్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే అల్టిమేట్గా ఎవరికైనా కావాల్సింది ₹1 లాభం కోసమే ఎవరైనా చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశం ఎప్పుడైతే ఆయన తీసుకున్నారో అప్పటి నుంచి అక్కడ పెట్టుబడులు పెట్టడం అనేది పూర్తిగా ఆగిపోయింది. కొత్తగా ఒక పరిశ్రమలు రావడం ఆగిపోయింది. ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే అక్కడ స్థలాల యొక్క కొనుగోలు, క్రయ విక్రయాలు పూర్తిగా ఆగిపోయినాయి అసలు. దీంతో రాష్ట్రానికి ఆదాయం వనరుగా ఉన్నటువంటి ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి చాలా తక్కువ డబ్బులు వస్తున్నట్టుగా గ్రహించినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఉదాహరణకి ఇప్పుడు చిత్తూరు ఉంది. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, చిత్తూరు కొంచెం గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇప్పటికక్కడ శ్రీ సిటీ ఉంది, అదేవిధంగా ఐఐటి ఉంది, ఇట్లా రకరకాల ఇన్కమ్ సోర్సెస్ అక్కడికి రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పుంజుకోవడానికి కాస్త దోహదపడింది. ఇటు అనంతపురం తీసుకుంటే కియా మోటార్స్ లాంటిది, ఇట్లాంటి కొన్ని కంపెనీస్ రావటం వల్ల వాటి పరిసర ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు, దానిని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కాస్త బాగా పుంజుకున్నాయి. సో ఇప్పుడు ఎక్కడైతే ఆదాయ వనరులు మనకు ₹1 ఎక్స్ట్రా వస్తుందో అక్కడ పెంచుకుంటూ స్టార్ట్ చేస్తే మిగతా ప్రాంతాల్లో సులువు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచన ఇప్పుడు చిత్తూరులో ఉన్నటువంటి 25 సబ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లలో వాళ్ళకి అసలు ఎక్కడెక్కడైతే ఎంతెంత రేట్లో ఇప్పుడున్నది, ఈ గడిచిన కొద్ది కాలంలో అంటే ఈ 4.5 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలలో ఎంత మేరకు రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఎంత ఆదాయం వచ్చిందో బేస్ చేసుకొని ఎంతవరకు పెంచితే మళ్ళీ మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మనము ఒక బండి కొనుక్కోవాలనుకున్నాం, ఒక 2 వీలరో ఒక 4 వీలరో. మనం ఏం చేస్తాము, ఇదిగో ఈ తారీఖు తర్వాత దీని మీద ఒక 10,000, 5,000, 20,000 పెంచుతున్నాము అని చెప్పేసి అంటే ఈ లోపల కొనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అప్పుడేమవుతుందంటే తక్కువ పీరియడ్లో ఎక్కువ మంది కొంటారు, అంటే షార్ట్ టైంలో ఎక్కువ సేల్స్ ఉంటుంది మనకి, అట్లా ఆదాయం వస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, రేట్లు పెంచిన తర్వాత తక్కువ మంది కొంటారు. కానీ ఈ తక్కువ మంది కొన్నా కానీ 20%, 30% హైక్ చేసి అప్పటికే అమ్ముతారు కాబట్టి దాని మీద కూడా ఆదాయం వస్తుంది. అంటే ఎటు చూసుకున్నా కానీ ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సేమ్ అట్లాగే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఈ లోపల మేము ఛార్జీలు పెంచుతామనేసరికి ఒక్కసారిగా ఏమవుతుందంటే కొనాలా వద్దా అని ఊగిసలాడేవాళ్ళు, లేకపోతే ఇంకా రేటు తెగకుండా ఇంకా ఊగిసలాడుతున్నటువంటి వాళ్ళు, డైలమాలో ఉన్న వాళ్ళందరూ టకటక కొనేస్తారు. ఒక్కసారిగా రిజిస్ట్రేషన్స్ అయిపోతూ ఉంటాయి. దీని తర్వాత ఏమవుతుంది, పెంచిన తర్వాత భూముల రేట్లు పెరిగిపోతాయి.
కొంతమంది దానికోసం వెయిట్ చేస్తారు, భూములు ఉన్నవాళ్ళు, సొంత భూములు ఉన్నవాళ్ళు, ఇదిగో పెరిగిన తర్వాత మనం అప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పేసి కొంతమంది ఉంటారు. అది వాళ్ళకి లాభపడుతుంది, దాంతోపాటుగా కొనుక్కునే వాళ్ళకి భారం అవుతుంది. అల్టిమేట్గా ఇక్కడ ఒకళ్ళకి నష్టం, ఒకళ్ళకి లాభం, అమ్మేవాడికి లాభం, కొనేవాడికి నష్టం. సో ఇది ఒక ప్రాఫిట్ అండ్ లాఫిట్ తీసి పక్కన పెడితే, వీళ్ళిద్దరి మధ్యలో నుంచి అంటే అటు అమ్మేవాడికి ఇటు కొనేవాడికి లాభ నష్టాలు తీసి పక్కన పెడితే ఇదంతా ఖచ్చితంగా ప్రభుత్వానికి లాభమే. ఇంతకుముందు ఆ స్థలాలు కొనాలి అని అనుకుంటే డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుని దానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండేవి. ఇప్పుడు కొనాలంటే ముందుగా భయపడేది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కోసం. ముందు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కి డబ్బులు దాచుకుంటే దానికి డబ్బులు సరిపోతే అప్పుడు మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే స్థలమో ఇంకోటో కొనుక్కుందామా అనే సిచ్యువేషన్ కి వచ్చేసింది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం 100 రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు 100 రూపాయల వస్తువు కోసం మాత్రమే చూస్తాం. ఆ 100 రూపాయల వస్తువు 110, 115, 120 అయిందంటే మన దగ్గర ఆ పర్చేసింగ్ కెపాసిటీ ఉండదు. సో ఆ పర్చేసింగ్ కెపాసిటీ అనేది ఆ 10, 20 పెరగటమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మనం అనుకుంటున్నది. అంటే ఆ 10%, 20% వారు మనకి ఏదైతే డబ్బులు లేవో, ఆ 10 లక్షకు ఉదాహరణ 1,00,000 రూపాయలు అనుకున్నాం, లక్షకి 10,000, 15,000 అవుతుంది అనుకున్నాం, పెరిగింది. ఆ 15,000 లేని కారణంగా మన 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ మనం ఆపేసి పెట్టుకుంటున్నాం. ఈ 1,00,000 రూపాయలు మనము ఇంకొక చోట పెట్టుకోవడము, దాన్ని మళ్ళీ ఎఫ్డి చేసుకోవడం. అంటే ఎప్పుడైతే మన రొటేషన్ ఆగిపోతుందో, ఆ రొటేషన్ ఆగిపోతే కనుక మనకి గవర్నమెంట్కి డబ్బులు రావు. కానీ డబ్బులు రావాలంటే ఏం చేస్తుంది, ఖచ్చితంగా నువ్వు ఎంత అవుననుకున్నా కాదనుకున్నా కానీ ఎవడో ఒకడు కొనేవాడు అమ్మేవాడు ఖచ్చితంగా ఉంటాడు. కాకపోతే ఆ హ్యూజ్ వాల్యూమ్స్లో ఉండదు ఆ ట్రాన్సాక్షన్స్ అనేది, ఆ లావాదేవీలు అనేవి. దీనిని ఆధారం చేసుకొని ఆదాయం వనరులు సమకూర్చుకోవడం గవర్నమెంట్ విధి. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతుందంటే, ఇప్పటికే అసలు అన్ని రకాల వడ్డనలతో నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం తాజాగా ఈ రిజిస్ట్రేషన్స్, భూముల రేట్లు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇక కొనడానికి అసలు అవకాశమే లేకుండా పోతుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాల్యూ లేని చోట మళ్ళీ కొనుక్కోవటము, లేకపోతే ఇవాళ కొంటే ఎప్పటికో కొన్ని సంవత్సరాల తర్వాత మనకి బెనిఫిట్ అయ్యేటువంటివి, అట్లా ఇతర మార్గాలు చూసుకుంటారు తప్పిస్తే బంగారం గని ఏదైతే ఉంటుందో, అంటే ఇవాళ కొంటే మనకి కొద్ది రోజుల్లో డెవలప్ అవుతుంది, ఇవి మనకి దక్కే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ప్రభుత్వానికి ఒక విధంగా ఆదాయ వనరు అయినప్పటికీ కూడాను ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక నడ్డి విరుపుగానే భావిస్తారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు కావచ్చు, లేకపోతే చెత్తపై పన్ను కావచ్చు, రకరకాల విషయాలు కావచ్చు. మరో పక్కన ఇంకొక ఏంటంటే, ఇన్కమ్ సోర్స్ ఉంటే కనుక ఈ 10%, 15% కూడా ఎవరు కూడాను ఆలోచించరు. మరో పక్కన మనకి అసలు ఇన్కమ్ జనరేషన్ అనేది మనకి ఏపీలో లేదు. ఎక్కడ ఒక కంపెనీ వచ్చింది లేదు, ఇండస్ట్రీ పెట్టింది లేదు, ఒక ఐటీ సాఫ్ట్వేర్ సెక్టర్ లేదు, ఉద్యోగాలు లేవు. చదువుకున్న వాళ్ళేమో సంవత్సరానికి లక్షలు బయట వస్తున్నారు. వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ కోసం ఏం చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. తెలంగాణ అంటే బార్డర్స్ అనమాట. ఉదాహరణకి ఇప్పుడు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్ వస్తారు, అటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు వాళ్ళు బెంగళూరు వెళ్తారు. ఇటు చూస్తేనేమో వైజాగ్ వాళ్ళేమో వాళ్ళ లోకల్ లేకపోతే ఇంకో చోటకి వెళ్తారు, లేకపోతే మహారాష్ట్ర వెళ్తారు. సో ఈ మరో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో స్థానికంగా పర్చేసింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోయింది. మిగతా వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడాను ఆ డే టు డే రొటీన్ లైఫ్కి సరిపడా మాత్రమే వాళ్ళ ఆదాయ వనరు ఉంటుంది తప్పిస్తే డబ్బులు దాచుకొని స్థలాలు కొనేంత ఇప్పుడు ఏపీలో ఎవరికి లేదు. ఒక విధంగా ఒకవేళ రేట్లు పెంచితే అది ప్రభుత్వానికి నష్టమే తప్పిస్తే లాభం చేకూర్చదు. రైట్, యా, థ్యాంక్ యూ సో మచ్ బాలు.